కొన్ని నెలలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, ఇంకా కొంతమంది నాయకులు సింగపూర్కి వెళ్ళారు. సింగపూర్ పర్యటన చేశారు. అక్కడికి వెళ్ళి అక్కడేదో పెట్టుబడులను ఆకర్షించాలి, తీసుకొస్తాం అని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళారు. సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు, మంత్రి హోదాలో నారా లోకేష్ గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఏవో చేశారు. అక్కడికి వెళ్ళి కూడా జగన్ నామస్మరణ చేశారు. అక్కడంతా కూడా ఇంకా చాలా ఇంకా వాళ్ళ గురించి, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, అదేవిధంగా వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా విషయం జమ్మాలో ఆ ప్రయత్నాలే చేశారు. అక్కడ ఎక్కువ సింగపూర్కి వెళ్ళి జగన్ నామస్మరణ చేశారని చెప్పేసి ఆనాడు మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేశాడో వాటన్నిటిని కూడా తన ఖాతాలో వేసుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికాడు. 900 కిలోమీటర్ల పైగానే తీర ప్రాంతం ఉంది. సో పోర్టులు నిర్మించేస్తాను, 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించేస్తాను, నడుస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశాడో వాటిని ఇతర ఖాతాలో వేసుకొని సింగపూర్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లోనే ప్రవాసాంధ్రులతో కలిసి ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డబ్బాలు కొట్టుకున్నారు కూడా మనం చూస్తున్నాం. మామూలు డబ్బాలు కాదు అవి, సెల్ఫ్ డబ్బాలు గట్టిగానే కొట్టుకున్నారు. తర్వాత ఆ ప్రవాసాంధ్రుల నుంచి ఒక మహిళ లేచి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ, అదేవిధంగా ఏదైతే ఈ పూర్టు రిచ్లో భాగంగా ధనవంతులు పేదలను అడాప్ట్ చేసుకోవడం అనేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక కార్యక్రమం పెట్టాడో దానికి సంబంధించి కూడా ఆ మహిళ చాలా గొప్పగా మాట్లాడింది. మాట్లాడుతూ ఆమె ఇంకొంచెం ఎక్కువగా కూడా మాట్లాడింది. ఆమె రోల్స్ రాయిస్ కంపెనీలో పనిచేస్తుందంట, ఐటీ ప్రోగ్రామర్గా పనిచేస్తుందంట, ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తుందంట రోల్స్ రాయిస్ కంపెనీలో అని చెప్పేసి ఆమె చెబుతూ, సార్ ఆంధ్రప్రదేశ్లోకి రోల్స్ రాయిస్ కంపెనీ పెట్టుబడి పెట్టడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పేసి కూడా మాట్లాడింది. ఒక మహిళ లేసి, ఆ ఫోటో మీరు చూడొచ్చు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడే మహిళ చూడండి, ఒకసారి ఆ ఫోటో చూడండి, మీరు అందరూ కూడా గుర్తు వచ్చి ఉంటుంది అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్ల సింగపూర్లో రోల్స్ రాయిస్ కంపెనీలో సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఆయన విజన్ వల్లే అని చెప్పేసి కూడా ఆ మహిళ మాట్లాడడం జరిగింది. ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకోవడానికి కృషి చేస్తా అని చెప్పేసి మాట్లాడిన మహిళ ఈమె. బాగా చూడండి. ఐ థింక్ నా దేశీ చాలా రోజులు అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చాలా నెలలు కూడా అవుతుంది. ఆమె ఏం చెప్పింది, వితిన్ 6 monthsలో మేము అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ నుంచి కంపెనీ ప్రతినిధులను కూడా తీసుకొస్తాం సార్, మిమ్మల్ని కల్పిస్తాం సార్ అని చెప్పేసి కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది మహిళ. ఆ ఫోటో చూశారు కదా. తర్వాత ఆమె మాట్లాడిన మాటలకి మన ఏబిఎన్ రాధాకృష్ణ, అదేవిధంగా ఈనాడు వాళ్ళు కూడా ఆనాడు భలే రాశారు. ఏమని రాశారంటే వాళ్ళు, ఈనాడు తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ ఏం రాశారంటే అది కూడా చూడండి పక్కనే. ఈనాడులో రాసినటువంటి వార్త, రోల్స్ రాయిస్ ఏపీకి వచ్చేలా కృషి చేస్తా, చంద్రబాబుతో ముఖాముఖిలో ప్రవాసాంధ్రురాలు, ఆ సంస్థలో సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు వెల్లడి, అభినందించిన సీఎం, P4లో భాగస్వామి కావాలని సూచన. P4 అంటే అదే పూర్టు రిచ్. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త, మీ విజన్ వల్లనే సార్ నేను సింగపూర్లో రోల్స్ రాయిస్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్ అని చెప్పేసి ఆ మహిళ మాట్లాడిన మాటల్ని ఆ 2 కరపత్రికలో రాశారు. ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నిన్న మొన్న తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు రోల్స్ రాయిస్ కంపెనీకి వెళ్ళాడు. డైరెక్ట్ కంపెనీకే వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాడు. డిస్కషన్స్ కూడా నడిచిపోయాయి. ఆ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఫోటోలు కూడా దిగాడు, మీటింగ్ పెట్టాడు, అనేక అంశాల మీద వాళ్ళు డిస్కషన్స్ కూడా చేశారు.
ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఎంకే స్టాలిన్ గారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. తర్వాత రోల్స్ రాయిస్ ఇన్ తమిళనాడు అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. మొన్న జరిగింది. సో ఆ కంపెనీ ఇప్పుడు తమిళనాడులో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైపోయింది. అంటే గతంలో ఆ మహిళ మాట్లాడింది, ఆ మహిళ కొట్టినటువంటి డబ్బాలన్నీ కూడా బుస్సే అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోల్స్ రాయిస్ కంపెనీకి వెళ్ళి ఆ ప్రతినిధులతో మాట్లాడి డిస్కషన్ చేసి ఫోటోలు దిగి సెకండ్లు ఇచ్చి అంత పెద్ద ఈవెంట్ నడిపించాలంటే ఆయన ఆ కంపెనీ తమిళనాడుకి తీసుకెళ్తున్నాడు పెట్టుబడులు పెట్టించుకోవడానికి. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు ప్రవాసాలతో తన మనుషులతో మీటింగ్ పెట్టుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టించుకున్నారు. అంటే విజన్ చూడండి, ఎవరు ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈమె కృషి చేస్తూనే ఉంటుంది, తమిళనాడుకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు, ఈ మహిళ ఇంకా కృషి చేస్తూనే ఉంటుంది, రోల్స్ రాయిస్ కంపెనీ మాత్రం తమిళనాడుకి వస్తుంది, ఏం పర్లేదు, మనకి ఆ రోల్స్ రాయిస్ కంపెనీ పోతే పోయేది కానీ లంబోర్గిని, బుగాటి, అయితే ఆస్టన్ మార్టిన్, ఫెరారీలో గ్రాఫిక్స్లో వచ్చేస్తాలే, ఎటువంటి డోకా లేదని చెప్పేసి ఎవరో కామెంట్ చేశారు. మనంతా కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం, గ్రాఫిక్స్ చూపించుకోవడమే. పక్క రాష్ట్రాలు ఏమో రియాలిటీలోకి వెళ్ళి ఆ కంపెనీలన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అంటే రియాలిటీని గ్రహించాలి ప్రజలందరూ కూడా.